నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ మసాలా కార్న్ రెసిపీ చూపిస్తున్నాను. మనం బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఈ మసాలా కార్న్ తింటూ ఉంటాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా అనిపిస్తుంది మనకు. సో సేమ్ రెసిపీ నేను ఇవాళ షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్లో. ఇంట్లోనే ఈ మసాలా స్వీట్ కార్న్ని ఎలా చేసుకోవాలో నేను క్లియర్గా చూపించబోతున్నాను స్టెప్ బై స్టెప్. తప్పకుండా ఈ రెసిపీని ఫాలో అయిపోయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది. వర్షాకాలంలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో ముందుగా మనము స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకొని తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకునేందుకు సరిపడా వాటర్ని ఇందులోకి వేసుకున్నాను. వాటర్ కొంచెం ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ని యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఫ్రెష్ది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా స్వీట్ కార్న్ మొత్తం కూడా ఇందులోకి వాటర్లోకి వేసుకొని ఒక 6 నుండి 7 నిమిషాల సేపు మంచిగా దీన్ని బాయిల్ చేసుకోవాలి. మీరు పచ్చిది ఫ్రెష్ది వాడుతున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటే సాఫ్ట్గా ఉడికిపోతాయి స్వీట్ కార్న్స్ అన్నీ కూడా. ఇలా మంచిగా బాయిల్ చేసుకోవాలి ఒక 7 మినిట్స్ వరకు. ఇలా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ని మంచిగా ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకొని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము త్వరగా ఈ ప్రాసెస్ చేసేసుకుంటే వేడిగా ఉన్నప్పుడు తింటే కనుక సూపర్ టేస్టీగా యమ్మీగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇలా చూసారు కదా, నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులోకి. ముందుగా కొంచెం నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం నేను ఇక్కడ కారం వేసుకుంటున్నాను. కారం మీరు కావాలంటే మరి స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొంచెం పెంచుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకుని జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం నేను ఇక్కడ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. మిరియాల పొడి తప్పకుండా యాడ్ చేసి చూడండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఫ్లేవర్తో పాటు సూపర్ యమ్మీగా ఉంటుంది. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. అలాగే ఇందులోకి నేను ఇక్కడ నిమ్మరసం కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయిందండి. నిమ్మరసం తప్పకుండా పిండేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే కనుక మసాలా స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఇది మనకు రెడీ అయిపోయిందో. తప్పకుండా ఇది ఈసారి ట్రై చేసి చూడండి, అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది. ఈ వర్షాకాలంలో మనకు స్వీట్ కార్న్స్ అనేటివి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి కదా, తప్పకుండా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి శ్రేష్ఠ కిచెన్. థ్యాంక్ యూ.